హలో గైస్, వెల్కమ్ టు ద భాను ప్రకాష్ తెలుగు బ్లాగ్. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళకి నేను నిన్న ఒక సినిమా చూసా. నాకు ఖచ్చితంగా ఈ సినిమా రివ్యూ చేయాలనిపించింది. అంత బాగుంది ఈ సినిమా మొత్తం. ఆ సినిమా పేరు వచ్చేసి ఒక పథకం ప్రకారం. సినిమా వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్, సూపర్గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఒక మలయాళం సినిమా చూసానా, లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ థ్రిల్లర్ బుల్లి మెయింటెనెన్స్ చేశారు సినిమాలో. అండ్ ప్రెస్ మీట్లో చెప్తూ కూడా సాయిరామ్ శంకర్ అంటే హీరో, ఆ సాయిరామ్ శంకర్ అంటే ఆ మూవీ హీరో చెప్పారనమాట. మీరు ఫస్ట్ హాఫ్ చూసి విలన్ని చెప్తే 10,000 ఇస్తానన్నాడు. అసలు ఎవ్వరు కనుక్కోలేడు. అంత ఈజీగా లేదు సినిమా కూడా. వీడే విలన్ అని మాత్రం నేను చెప్పలేము. అంత ఈజీగా అంతా కొంచెం టఫ్గా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకైతే వన్ ఆఫ్ ద మంచి మూవీ ఇది, వెళ్ళి చూడొచ్చు. అంత బాగుంది. సారామ్ శంకర్ గారు అయితే దీంతో అయితే హిట్ కొట్టారు. హిట్ కొట్టారని నేను అనుకుంటున్నా. అంత బ్లాక్ బస్టర్, ఒక మంచి కంబ్యాక్ అనుకుంటున్నా. సారామ్ శంకర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ వాళ్ళ, అంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ వాళ్ళ బ్రదర్, తమ్ముడు. మనము నేను ఇంతే సినిమా చూస్తే ఒక ఫ్యాన్ క్యారెక్టర్ చేసింటారు. 143 చాలా మూవీస్ ఉన్నాయి ఆయనవి, బంపర్ ఆఫర్ అలాంటిదే. ఆయన బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు సినిమాలు అయితే చేస్తున్నారు. నేనైతే ఒక పథకం ప్రకారం చూసా. అసలు భలే ఉంది. నాకైతే మలయాళం సినిమా చూసానురా, ఫుల్ మీల్స్ దొరికింది. నాకు బాగా నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో వాచ్ చేయండి. కంగ్రాచులేషన్స్, ఒక హిట్ కొట్టారని నేను అనుకుంటున్నాను. హిట్ ఇంకా మళ్ళీ మంచి సినిమాలు మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఇది మా అన్న నా రివ్యూ. ఎవరైనా కానీ మీ నియర్ బై థియేటర్స్ ఉంటే ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం ఒక్కసారి వెళ్ళి చూసి రండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ మీకు కూడా ట్యాగ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా.